హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా టేస్టీ అయిన పెసలు ఫ్రై ఎలా చేయడమో చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది, కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ముందుగానే నైట్ సోక్ చేసుకొని నెక్స్ట్ డే నేను ఇక్కడ ఉడికిస్తున్నా. జస్ట్ ఒక విజిల్ పెట్టండి. నెక్స్ట్ ఎండు కొబ్బరి, పచ్చిమిర్చి, కొంచెం తెల్లగడ్డ, కొత్తిమీర ఇవన్నీ మిక్సీకి పెట్టేస్తున్నా. ఫైన్ పేస్ట్ కాకుండా కొంచెం కచ్చాపిచ్చాగా వేసుకోండి, వాటర్ యాడ్ చేయకుండా. ఇక్కడ ఆనియన్ కట్ చేసుకున్నా, కొంచెం నూనె యాడ్ చేశాను, జీరా, మస్టర్డ్ సీడ్స్, మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేయండి. చాలా ఈజీ ఇది. చపాతీ కానీ రోటీ, ఈవెన్ పప్పు అన్నం సైడ్ డిష్గా కూడా సూపర్గా ఉంటుంది. ఆనియన్స్ కొంచెం వేగాక ఉప్పు, పసుపు వేస్తున్నా. అవి కూడా వేసి కొంచెం ఫ్రై చేసేయండి. బాగా కలిపేసేయండి. ఇక్కడ ఒక చిన్న టమాటో కూడా వేస్తున్నా. ఈ టమాటో వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. జస్ట్ 1-2 మినిట్స్ అలా ఫ్రై చేశాక మనం మిక్సీకి పెట్టుకున్నాం కూడా ఆ పేస్ట్ వేస్తున్నా. సో మెయిన్ ఈ పేస్ట్ నుంచి మనకు చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇది కూడా జస్ట్ 1-2 మినిట్స్ అలా వేయించేసేయండి. వేగాక మనం ముందుగానే ఉడికించుకున్న పెసలు వేస్తున్నాను. నైట్ నానబెట్టి నెక్స్ట్ డే వాటర్ మొత్తం వంపేసి జస్ట్ అలాగే పెట్టేసేయండి. సో మనకు మరి నెక్స్ట్ డే నైట్ కానీ అలా 1-2 డేస్కి స్ప్రౌట్స్ వస్తుంది. సో అది చేసుకోవచ్చు, లేదా అప్పుడప్పుడు ఇమీడియట్గా కూడా చేసుకోవచ్చు. జస్ట్ నైట్ నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చేసుకోవచ్చు. సో చాలా టేస్టీ అయిన పెసలు ఫ్రై రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.